హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చరే. ఎక్కువ శాతం మంది చేసే పని వ్యవసాయమే అనమాట. ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. మెయిన్గా మాన్సూన్ వర్షాలపైనే మన ఈ వ్యవసాయం అనేది డిపెండ్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ 2013-14 ఫినాన్షియల్ ఇయర్ అప్పుడు అగ్రికల్చర్ కోసమే సెపరేట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా ఇంట్రడ్యూస్ చేయడంలో ఇది సెకండ్ స్టేట్ అనమాట. ఫస్ట్ కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో డైవర్స్ క్రాప్స్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్ పండుతాయి. లైక్ ఫుడ్ క్రాప్స్ పండుతాయి, క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా పండుతాయి. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 24-25 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నెట్ సోన్ ఏరియా ఫిష్ కల్చర్తో పాటు ఎంత ఉందంటే 49.55 lakh hectare and percentage 20.40%. Forest 36.88 lakh hectare and ఎంత percentage ఉంది 22.63%. And land put to non-agricultural uses. అగ్రికల్చర్కి కాకుండా వేరే వాటికి యూజ్ చేసిన ల్యాండ్ ఎంత అంటే 20.93 lakh hectare అండ్ అదెంత 12.84%. బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్. బ్యారన్ అంటే బంజర్ భూములు. ఇక్కడ కల్టివేషన్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ అంత ఫర్టిలిటీ ఉండదు. సో ఆ ఏరియా ఎంత ఉందంటే 13.35 lakh hectare అండ్ అదెంత పర్సెంటేజ్ 8.19. కరెంట్ ఫాలో ల్యాండ్స్, కల్టివేషన్ చేయగలిగినా కూడా కొన్ని రోజులు చేయకుండా ఆపేసిన ల్యాండ్స్ ఏంటంటే ఎంత ఉన్నాయంటే 24.29 lakh hectare అండ్ పర్సెంటేజ్ 14.90. అండ్ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్, కల్టివేషన్ చేయగలము కానీ అది వేస్ట్గా వదిలేసిన ల్యాండ్స్ ఏంటంటే 4.04 lakh hectare అండ్ జియోగ్రఫికల్ ఏరియా పర్సెంటేజ్ ఎంత అంటే 2.48%. నెక్స్ట్, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రోక్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్స్కి హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ఖారిఫ్ సీజన్. మెయిన్గా ఉండే సీజన్స్ ఏంటంటే ఖారిఫ్ సీజన్, ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఇందులో ఖారిఫ్ క్రాప్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్యాడీ, మీజ్, క్లోవర్, బాజ్రా, పల్సెస్, గ్రౌండ్ నట్, కాటన్, షుగర్ కేన్, రెడ్ గ్రామ్ ఎక్సెట్రా. యాక్చువల్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖారిఫ్ సీజన్ అండ్ రాబీ సీజన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది లాస్ట్ టైం కూడా ఎగ్జామ్లో వచ్చింది. రాబీ సీజన్, ఇది నవంబర్ నుంచి మార్చ్ వరకు వింటర్. క్రాప్స్ ఏంటివి? ప్యాడీలో ఒక కైండ్, సాంబా అనే కైండ్, అండ్ వీట్, గ్రామ్, రెడ్ గ్రామ్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, వెజిటబుల్స్ అండ్ టొబాకో ఎక్సెట్రా, ఇవన్నీ పండుతాయి. అండ్ జెయిద్ సీజన్ ఏప్రిల్ నుంచి మే వరకు. దీంట్లో పండే క్రాప్స్ ఏంటి? వాటర్ మెలన్, మస్క్ మెలన్, వెజిటబుల్స్, ఫుడో క్రాప్స్, గ్రౌండ్ నట్, గ్రీన్ గ్రామ్, సన్ఫ్లవర్ ఎక్సెట్రా, ఇవన్నీ పండుతాయి. ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఎంత ఏరియాలో ఫుడ్ గ్రెయిన్స్ పండుతున్నాయి, ఎంత పండుతున్నాయి? ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం 23-24 ఇయర్లో అయితే 15.11 lakh hectare పండాయి అండ్ ఎంత ప్రొడ్యూస్ అయిందంటే 79 lakh tons ప్రొడ్యూస్ అయింది. అదే పల్సెస్ అయితే 2.14 lakh hectareలో పండిస్తే 1.60 lakh tons పండింది అనమాట. అండ్ 24-25 అయితే ఇది ఎంత ఏరియాలో అంటే 17.15 lakh hectareలో పండిస్తే 88.10 lakh ton పండిందనమాట. అండ్ నెక్స్ట్ పల్సెస్ 2.41 lakh hectareలో పండిస్తే 1.84 lakh tons ప్రొడ్యూస్ అయింది. అండ్ అదే పర్సెంటేజ్ అయితే ముందుతో పోలిస్తే ఇప్పుడు 13.50% ఎక్కువ పండింది అనమాట. అండ్ పల్సెస్ కూడా 12.62% ఎక్కువ పండింది. టోటల్గా ఓవరాల్గా 13.38% ఎక్కువ పండింది. 23-24 ఇయర్తో కంపేర్ చేస్తే 24-25లో ఎక్కువే పండింది అనమాట. ఎంత? 13.38%. The cropping intensity in Andhra Pradesh remains stable at 1.21 in 2023-24.
అగ్రోక్లైమేటిక్ జోన్స్. కృష్ణా జోన్. ఇక్కడ ఎంత వర్షం పడుతుందంటే 800 నుంచి 1100 వరకు. కృష్ణా అండ్ గోదావరి జోన్స్ లో వర్షాలు బాగానే పడతాయి అండ్ కోస్టల్ రీజన్స్ లో కూడా వర్షాలు బాగానే పడతాయి. హై ఆల్టిట్యూడ్ రీజన్స్ లో కూడా వర్షం బాగానే పడుతుంది. అండ్ ఇక్కడ సాయిల్ వచ్చేసి డెల్టాయిక్ అలివియల్ సాయిల్. మేజర్ క్రాప్స్ అంటే ఏంటివి ప్యాడీ, చిల్లీస్ అండ్ కాటన్. డిస్ట్రిక్ట్స్ కవర్డ్ కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం. నెక్స్ట్ గోదావరి జోన్. ఇక్కడ రైన్ఫాల్ ఎంత 800 నుంచి 1100 mm అండ్ సాయిల్ ఇక్కడ కూడా డెల్టాయిక్ అలివియల్, రెడ్ సాయిల్స్ విత్ క్లే, రెడ్ లోమ్స్, కోస్టల్ శాండ్స్ అండ్ సెలైన్ సాయిల్స్. మేజర్ క్రాప్స్ ఏంటివి ప్యాడీ, గ్రౌండ్ నట్, జోవర్, బాజ్రా అండ్ షుగర్ కేన్. డిస్ట్రిక్ట్స్ కవర్డ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. నెక్స్ట్ నార్త్ కోస్టల్ జోన్. ఇక్కడ రైన్ఫాల్ ఎంత 1000 to 1100 mm. సాయిల్స్ రెడ్ సాయిల్ విత్ క్లే బేస్, అసిడిక్ సాయిల్స్ ప్యాచెస్, లాటరైట్ సాయిల్. మేజర్ క్రాప్స్ ప్యాడీ, గ్రౌండ్ నట్, జోవర్, బాజ్రా, మెస్తా, జూట్, సన్ హెంప్, సీసమ్, బ్లాక్ గ్రామ్. అండ్ డిస్ట్రిక్ట్స్ కవర్డ్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. సదర్న్ జోన్. ఇక్కడ రైన్ఫాల్ కొంచెం తక్కువే 700 నుంచి 1100 mm అండ్ సాయిల్ వచ్చి రెడ్ లోమీ సాయిల్. మేజర్ క్రాప్స్ ఏంటివి ప్యాడీ, గ్రౌండ్ నట్, కాటన్, షుగర్ కేన్ అండ్ మిల్లెట్స్. డిస్ట్రిక్ట్స్ ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు అండ్ వైఎస్ఆర్ కడప. స్కేర్స్ రైన్ఫాల్ జోన్. రైన్ఫాల్ చాలా తక్కువ ఉండేది అక్కడ. ఎంత 500 నుంచి 750 mm. సాయిల్ ఏంటిది రెడ్ ఎర్త్స్ విత్ లోమీ సాయిల్స్, రెడ్ శాండీ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్. అండ్ మేజర్ క్రాప్స్ ఏంటివి ఇక్కడ పండేది కాటన్, కొర్ర, సార్గమ్, మిల్లెట్స్, గ్రౌండ్ నట్ అండ్ పల్సెస్. డిస్ట్రిక్ట్స్ కవర్డ్ కర్నూలు అండ్ అనంతపురం. అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. అండ్ రైన్ఫాల్ ఇక్కడ మోర్ దాన్ 1400 mm. చాలా ఎక్కువ వర్షాలు పడతాయి ఇక్కడ. అండ్ సాయిల్ ఏంటిది ఫారెస్ట్ అండ్ హిల్ సాయిల్స్. మేజర్ క్రాప్స్ ఏంటివి పండుతాయంటే మిల్లెట్స్, పల్సెస్, చిల్లీస్, టర్మరిక్ అండ్ పెప్పర్. డిస్ట్రిక్ట్స్ కవర్డ్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. మేజర్ క్రాప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఫుడ్ క్రాప్స్. ఫస్ట్ ప్యాడీ, రైస్. ఇది ఏ సీజన్స్ లో పండుతుందంటే ఖారిఫ్ అండ్ రాబీ 2 సీజన్స్ లో. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ఎస్పీఎస్ నెల్లూరు. మెయిన్ ఆంధ్రప్రదేశ్ లో మనం ప్యాడీ ఎక్కువగానే పండిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ జోవర్. ఖారిఫ్ అండ్ రాబీ 2 సీజన్స్ లో పండుతుంది అండ్ మోస్ట్లీ రెయిన్ ఫెడ్, వర్షాలు ఎక్కువ పడే టైంలో ఎక్కువ పండుతుంది అనమాట. మేజర్ డిస్ట్రిక్ట్స్ ఏంటివి గుంటూరు, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ కడప అండ్ ప్రకాశం. ఇంపార్టెంట్ మిల్లెట్ క్రాప్ ఇది. అండ్ నెక్స్ట్ బాజ్రా. సీజన్ మోస్ట్లీ ఖారిఫ్ సీజన్ లో పండుతుంది. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ ప్రకాశము, కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య అండ్ అనంతపూర్. అబౌట్ గ్రోన్ ఇన్ డ్రై అండ్ arid రీజన్స్. ఇది హైలీ న్యూట్రిషియస్ అనమాట. అండ్ నెక్స్ట్ రాగి అనేది ఎక్కువగా ఖారిఫ్ సీజన్ లో పండుతుంది అండ్ దెన్ రాబీ సీజన్ లో కూడా పండుతుంది. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి విశాఖపట్నము, చిత్తూరు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపూర్, శ్రీకాకుళం అండ్ గుంటూరు. అండ్ ఇది కూడా మిల్లెట్, న్యూట్రిషియస్ మిల్లెట్ అనమాట. ఇది 25,000 హెక్టేర్లో వేస్తే 35,000 tons పండింది అనమాట. అండ్ మెయిజ్ వచ్చేసి ఖారిఫ్ అండ్ రాబీ 2 సీజన్స్ లో పండుతుంది. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ కర్నూలు, పార్వతీపురం అన్యం, విజయనగరం, ఏలూరు, గుంటూరు, వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం. ఇది 320,000 హెక్టేర్స్ లో వేస్తే 265,000 tons పండింది అనమాట. అండ్ నెక్స్ట్ మిల్లెట్స్ మెయిన్ గా పండేది ఖారిఫ్ సీజన్ లో. అండ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఫాక్స్టైల్ మిల్లెట్, లోకల్ గా కొర్రలు అని పిలుస్తాము. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ పండుతాయంటే విశాఖపట్నం అండ్ అనంతపూర్లో పండుతాయి. క్రాపింగ్ మెథడ్ మిక్స్డ్ క్రాప్ విత్ పల్సెస్, అన్నిటితో కలిపి వేస్తారు, మిగిలిన పల్సెస్ తో కలిపి వేస్తారు. అండ్ గ్రోయింగ్ కండిషన్స్ ఏంటి రెయిన్ ఫెడ్, వర్షాలు కొంచెం బాగా పడినప్పుడు పండుతాయి. కామన్లీ గ్రోన్ ఇన్ డ్రై ల్యాండ్ రీజన్స్. అండ్ ప్రోసో మిల్లెట్, దీన్ని వరిగాస్ అంటారంట. అండ్ ఇది మేజర్ డిస్ట్రిక్ట్స్ ఏంటివి గుంటూరు, నెల్లూరు అండ్ కర్నూలు.
మిక్స్డ్ క్రాప్ విత్ రెడ్ గ్రామ్తో కలిపి వేస్తారు దీన్ని. లో ప్రొడక్టివ్ ల్యాండ్స్లో కూడా ఇది పండుతుంది అండ్ దీనికి నీళ్లు కూడా తక్కువే పడతాయి. తర్వాత లిటిల్ మిల్లెట్, దీన్ని సామా అని అంటారు. అండ్ మేజర్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, అనంతపూర్, చిత్తూరు. మిక్స్డ్ క్రాప్ విత్ పల్సెస్తో పాటు కలిపి దీన్ని కూడా వేయొచ్చు. అండ్ ఇది కూడా లో ప్రొడక్టివ్ ల్యాండ్స్లో కూడా పండుతుంది అండ్ సూటబుల్ ఫర్ మార్జినల్ సాయిల్స్. అదర్ మైనర్ మిల్లెట్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్. అవి మేజర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీమన్యం అండ్ విజయనగరం. ఇది ఓన్లీ అదే క్రాప్ కూడా వేసుకోవచ్చు ఆర్ మిక్స్డ్ క్రాపింగ్ కూడా చేయొచ్చు, అంటే వేరే వాటితో కలిపి కూడా వేసుకోవచ్చు. రెయిన్ఫెడ్ రీజన్స్, మోస్ట్లీ ట్రైబల్ అండ్ హిల్ ఏరియాస్. నెక్స్ట్ పల్సెస్. మేజర్ గ్రోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఏంటివేంటి? నంద్యాల, ఈస్ట్ గోదావరి, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్. పల్సెస్లో రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, హార్స్ గ్రామ్, కౌ గ్రామ్ అని ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ అకార్డింగ్ టు ఏపీ సోషియో ఎకానమిక్ సర్వే 24 to 25, మొత్తం ఎంత వేసారంటే 11,066,000 హెక్టేర్స్ వేస్తే టోటల్ ప్రొడక్షన్ 981,000 టన్స్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు రెడ్ గ్రామ్ క్యారెట్ సీజన్లో పండుతుంది. సోయింగ్ పీరియడ్ వచ్చేసి జూన్ నుంచి ఆగస్ట్, హార్వెస్టింగ్ పీరియడ్ నవంబర్ టు డిసెంబర్. ఇది గ్రౌండ్ నట్ మిల్లెట్స్తో పాటు మనం వేసుకోవచ్చు, కొన్ని రీజన్లో వాటితో పాటు వేయచ్చు. దిస్ క్రాప్ ఇస్ లార్జ్లీ గ్రోన్ ఇన్ ఎక్కడెక్కడ పండుతుంది అంటే ప్రకాశంలో, కర్నూలు, పల్నాడు, బాపట్ల అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా పండుతుంది. అండ్ బెంగాల్ గ్రామ్ రాబీ క్రాప్. సోయింగ్ పీరియడ్ అక్టోబర్ నుంచి నవంబర్ అండ్ హార్వెస్టింగ్ ఫిబ్రవరి నుంచి మార్చ్. బెంగాల్ గ్రామ్ ఎక్స్టెన్సివ్లీ అండర్ రెయిన్ఫెడ్ కండిషన్స్, వర్షాలు బాగా పడే టైంలో బాగా పడే చోట ఎక్కువ ఇది పండుతుంది. అండ్ ద క్రాప్ ఈస్ ప్రెడామినెంట్లీ గ్రోన్ ఇన్ ఎక్కడెక్కడ పండుతుంది అంటే కర్నూలు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ బ్లాక్ గ్రామ్. ఇది రాబీ సీజన్లో పండే క్రాప్ అనమాట. సోయింగ్ పీరియడ్ ఏంటి? అక్టోబర్ నుంచి నవంబర్ అండ్ హార్వెస్టింగ్ పీరియడ్ జనవరి నుంచి మార్చ్ వరకు. మెయిన్గా ఎక్కడెక్కడ పండుతుంది అంటే కృష్ణా, ఈస్ట్ గోదావరి, కర్నూలు, గుంటూరు అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్ అలోన్ అకౌంట్స్ ఫర్ మోస్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఈ బ్లాక్ గ్రామ్ అనేది ఎక్కువగా పండుతుంది కంపేర్ టు అదర్ మిగిలిన వాటికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ పండుతుంది అనమాట. తర్వాత హార్స్ గ్రామ్, ఇది క్యారఫ్ అండ్ రాబీ రెండు సీజన్స్లో పండుతుంది, కానీ ఎక్కువగా రాబీ టైంలో పండుతుంది అనమాట. సోయింగ్ పీరియడ్ ఎప్పుడు అంటే అక్టోబర్ నుంచి నవంబర్ అయితే రాబీ సీజన్లో అక్టోబర్ నుంచి నవంబర్ అండ్ ఖరీఫ్లో అయితే జూలై నుంచి ఆగస్ట్ అప్పుడు. ఇది మెయిన్గా ఎక్కడెక్కడ పండుతుంది అంటే అనంతపురము అండ్ విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో పండుతుంది అనమాట. నెక్స్ట్ కమర్షియల్ క్రాప్స్. ఫస్ట్ షుగర్ కేన్, ఇది క్యారఫ్ క్రాప్. మెయిన్గా ఎక్కడెక్కడ పండుతుంది అంటే కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో పండుతుంది. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ అన్ ఇరిగేటెడ్ క్రాప్. ఇరిగేటెడ్ అండ్ అన్ఇరిగేటెడ్ అంటే ఏంటంటే ఇరిగేటెడ్ క్రాప్స్లో ఆర్టిఫిషియల్గా మనం వాటర్ పడుతూ ఉండాలన్నమాట. అదే అన్ఇరిగేటెడ్ అంటే ఆర్టిఫిషియల్గా మనం వాటర్ పట్టాల్సిన అవసరం లేదు, బేస్డ్ ఆన్ వర్షాల మీద బేస్ అయ్యి అవి పెరుగుతాయి అనమాట ఆ క్రాప్స్ అనేవి. అండ్ షుగర్ కేన్ పండించడంలో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ సెంటర్ అనకాపల్లిలో ఉంది. అదే షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే ఉయ్యూరు, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ అనకాపల్లిలో ఉంది. నెక్స్ట్ చిల్లీస్ ఎక్కడ మేజర్గా గ్రో అవుతాయి అంటే పల్నాడు, గుంటూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో పండుతాయి అనమాట. అండ్ ఇది ఇరిగేటెడ్ అండ్ అన్ఇరిగేటెడ్ కండిషన్స్లో గ్రో అవుతుంది. అండ్ ఖరీఫ్ అండ్ రాబీ సీజన్స్లో కూడా గ్రో అవుతుంది అనమాట. అండ్ దీని చిల్లీ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 57% ఆఫ్ టోటల్ చిల్లీస్, ఇండియాలోని 57% ఆఫ్ టోటల్ చిల్లీస్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టర్మరిక్, మేజర్గా గుంటూరులో, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్లో ఇది పండుతుంది అనమాట. అండ్ ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్స్లో దీన్ని పండితే మంచిగా పండుతుంది అనమాట. దీన్ని మన స్టేట్ నుంచి మహారాష్ట్రకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం.
అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్‌లోని దుగ్గిరాలలో టర్మరిక్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆనియన్. ఇది బోత్ ఖారిఫ్ అండ్ రబీ సీజన్స్‌లో పండే క్రాప్. మేజర్‌గా కర్నూలు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, గుంటూరు అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్‌లో పండుతది. అండ్ ఇది మనము ఏషియాకి అండ్ ఈస్టర్న్ కంట్రీస్‌కి మన స్టేట్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తామన్నమాట. ఆనియన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడుందంటే ఎర్రగుంట్ల ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ కాటన్. ఇది ఖారిఫ్ అండ్ రబీ సీజన్ బోత్ సీజన్స్లో పెరుగుతుంది. మేజర్గా ఎక్కడెక్కడ పెరుగుతుందంటే కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో పెరుగుతుంది. అండ్ ఇందులో టైప్స్ ఉన్నాయి, లైక్ లాంగ్ గ్రెయిన్ కాటన్ అండ్ షార్ట్ గ్రెయిన్ ఆర్ మీడియం గ్రెయిన్ కాటన్ టైప్స్ అనమాట. ఇవి కైండ్స్ ఆఫ్ కాటన్స్. అండ్ లాంగ్ గ్రెయిన్ కాటన్ అనేది ఇరిగేటెడ్ ఏరియాస్లో పెరుగుతుంది. అదే షార్ట్ గ్రెయిన్ అయితే రెయిన్ ఫెడ్ రీజన్స్లో కూడా పెరుగుతుంది అనమాట. పాపులర్ లాంగ్ గ్రెయిన్ వెరైటీస్ ఏంటివి? పిఏ, లక్ష్మి, పర్బని, సీల్ ఐలాండ్, హైదరాబాద్ 4420 అండ్ నంద్యాల్. అది మీడియం గ్రెయిన్ వెరైటీస్ ఏంటంటే వెస్టర్న్, నార్థన్, కాకినాడ, కుంట అండ్ నిర్మర్. తర్వాత మన స్టేట్లో ముంగరి అనే ఒక కొత్త వెరైటీని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. కాటన్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ టొబాకో. ఇది రాబీ క్రాప్. మెయిన్ గా ఎక్కడెక్కడ అంటే ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఎస్పీఎస్ నెల్లూరు, కర్నూలు, గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో పండుతుంది. మేజర్ వెరైటీస్ ఏంటివి? వర్జీనియా అండ్ అస్టెక్ టొబాకో. టొబాకో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అండ్ ఇట్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. రెండింటిపైన డిపెండ్ అయి ఉంటాయి, దేనిపైన అయినా డిపెండ్ అయ్యి పెరుగుతుంది అనమాట. టొబాకో రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే రాజమండ్రి ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్. మేజర్లీ గ్రోన్ ఎట్ కర్నూలు, అనంతపూర్, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్. సీజన్స్ ప్రైమర్లీ ఖారిఫ్ సీజన్ లో అండ్ సమ్ టైమ్ కొన్ని రబీ సీజన్ లో కూడా పెరుగుతాయి. ఆయిల్ క్రాప్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రౌండ్ నట్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్ అండ్ క్యాస్టర్ ఎక్సెట్రా. ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే 24-25 ప్రకారం మొత్తంగా 535,000 హెక్టర్స్ మనం ఈ ఆయిల్ సీడ్స్ వేస్తే 3,130,000 టర్న్స్ ప్రొడక్షన్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ ఆయిల్ సీడ్స్ ఇవి. ఫస్ట్ ఆయిల్ పామ్. ఇది మనం 1989 నుంచి కల్టివేట్ చేస్తున్నాం. మేజర్గా ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎస్పీఎస్ నెల్లూరు, అనంతపురం, చిత్తూరు డిస్ట్రిక్ట్స్ లో. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఇది మెయిన్ గా ఖారిఫ్ సీజన్ లో అండ్ రాబీ సీజన్ లో కూడా కల్టివేట్ చేస్తారు. సోయింగ్ పీరియడ్ ఎప్పుడు అంటే ఖారిఫ్ లో సోయింగ్ పీరియడ్ మే టు జూన్, అది రాబీలో అయితే అక్టోబర్ నుంచి నవంబర్. నెక్స్ట్ మేజర్ గా ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే రాయలసీమ, ప్రకాశం, నంద్యాల్, విజయనగరం, అనంతపురం, చిత్తూరు డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్ 9% ఆఫ్ ఇండియాస్ గ్రౌండ్ నట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ సీసమ్. ఇది బోత్ ఖారిఫ్ అండ్ రబీ సీజన్స్ లో పెరుగుతుంది. మేజర్ గా ఎక్కడెక్కడ అంటే విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్ లో మేజర్ గా పెరుగుతుంది అనమాట. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 24-25 ప్రకారం మొత్తంగా 27,000 హెక్టార్స్ వేస్తే టోటల్ ప్రొడక్షన్ 8,000 టన్స్ వచ్చింది అనమాట. నెక్స్ట్ క్యాస్టర్. మోస్ట్లీ కల్టివేటెడ్ ఇన్ ఖారిఫ్ సీజన్. సోయింగ్ పీరియడ్ జూన్ నుంచి ఆగస్ట్. మేజర్గా ఎక్కడ గ్రో అవుతుంది అంటే కర్నూలు, నంద్యాల, అనంతపురము, పల్నాడు అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో. ఇట్ ఈస్ కల్టివేటెడ్ బోత్ అస్ మిక్స్డ్ అండ్ సెపరేట్ క్రాప్. ఓన్లీ క్యాస్టర్ వేసుకోవచ్చు లేదా వేరే క్రాప్స్ తో కలిపి కూడా మనం వేసుకోవచ్చు. అండ్ క్యాస్టర్ ప్రొడక్షన్, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ 3rd పొజిషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గుజరాత్ అండ్ రాజస్థాన్. రాజస్థాన్ తర్వాత 3rd ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట క్యాస్టర్ ప్రొడక్షన్ లో. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం టోటల్ సోన్ ఏరియా 37,000 హెక్టేర్స్. నెక్స్ట్ కోకోనట్. మేజర్లీ గ్రోన్ ఇన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్. మెయిన్లీ ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ కోనసీమ is famous for coconut crops and coconut fiber products. కోనసీమని ఏమని పిలుస్తారంటే ఆంధ్రాస్ కోకోనట్ కంట్రీ అని కూడా పిలుస్తారు. కోనసీమని ఏమని పిలుస్తారు? ఆంధ్రాస్ కోకోనట్ కంట్రీ అంటారు. నెక్స్ట్ సన్ఫ్లవర్. ఇది ఖారిఫ్ అండ్ రబీ సీజన్స్ లో పెరుగుతుంది. అండ్ మేజర్ గా ఎక్కడెక్కడ అంటే వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, నంద్యాల అండ్ అనంతపూర్, ప్రకాశం, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్ లో పెరుగుతుంది అనమాట. ఇది అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ లో విత్ లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ తో పెరుగుతుంది అనమాట.
నెక్స్ట్ హార్టికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆగ్రోక్లైమేటిక్ కండిషన్స్ ఉండడం వల్ల మనం వైడ్ వెరైటీ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ పండించుకుంటున్నాం. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ మనం టోటల్గా 19.89 lakh హెక్టేర్ వేస్తుంటే 200.66 lakh టన్స్ ప్రొడక్షన్ వచ్చింది అనమాట. అదే వెజిటబుల్స్ అయితే 4.72 lakh హెక్టేర్ అయితే అండ్ 77.04 lakh tons ప్రొడక్షన్. ఫ్లవర్స్ 1.04 lakh హెక్టేర్ వేస్తే 9.23 lakh tons ప్రొడక్షన్. అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ 11.83 lakh హెక్టేర్ అయితే ప్రొడక్షన్ 58.84 lakh మెట్రిక్ టన్ ప్రొడక్షన్. అదే స్పైసెస్ అయితే 8.11 lakh హెక్టేర్ వేస్తే 20.15 lakh టన్స్ ప్రొడక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఏ ఫ్రూట్స్ ఏ చోట పెరుగుతాయో చూద్దాము. మ్యాంగో నంద్యాల, చిత్తూరు, కృష్ణా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మ్యాంగో ఎక్కువగా పండుతుంది. అదే గ్రేప్స్ అయితే అనంతపూర్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ రాయలసీమ ఏరియాస్ వేర్ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న కొన్ని ఏరియాస్ లో పెరుగుతుంది అనమాట. అండ్ బనానా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప అండ్ కృష్ణా. లెమన్ ఎస్పీఎస్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప, కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. క్యాష్యూ నట్ అయితే శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. స్పైసెస్ గుంటూరు, కడప అండ్ అనంతపూర్. నెక్స్ట్ గువావా, ఇది గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, అనంతపూర్. ఆరెంజ్ అనంతపూర్, శ్రీ సత్యసాయి అండ్ వైఎస్ఆర్ కడప అండ్ వెస్ట్ గోదావరి. తర్వాత సపోటా ఎక్కడెక్కడ వెస్ట్ గోదావరి అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో. నెక్స్ట్ సెరికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. మెయిన్గా సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మల్బెరీ అండ్ తుషార్ సిల్క్ అనేవి మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాం మన స్టేట్లో. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే హిందూపూర్ ఎక్కడ ఉంది? శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ మేజర్ సిల్క్ వేవింగ్ రీజన్స్ ఏంటంటే ధర్మవరము, వెంకటగిరి, ఉప్పుడ అండ్ ఈస్ట్ గోదావరి. మల్బెరీ సిల్క్ ఈస్ మోస్ట్ పాపులర్ వెరైటీ. Farmers of Andhra Pradesh are rearing both multi-voltine and bio-voltine varieties of silkworm. మల్టీ-వోల్టైన్ అండ్ బయోవోల్టైన్ వెరైటీస్ ఆఫ్ సిల్క్వామ్ అంటే మల్టీ-వోల్టైన్ అంటే సంవత్సరంలో 2 కంటే ఎక్కువ సార్లు సంతానోత్పత్తి జనరేషన్స్ ని 2 కంటే ఎక్కువ జనరేషన్స్ ని ఇవి ఫామ్ చేస్తాయి అనమాట. అదే బయోవోల్టైన్ అంటే సంవత్సరంలో 2 జనరేషన్స్ ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఈ బయోవోల్టైన్ సిల్క్వామ్ ప్రొడ్యూస్ చేసే సిల్క్ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మల్టీ-వోల్టైన్ కంటే. అండ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉన్న ధర్మవరంనే మనం సిల్క్ సిటీ అంటాం. అండ్ సిల్క్ సంగ్రహ అనే స్కీమ్ ని సెంట్రల్ సిల్క్ బోర్డు 2017లో లాంచ్ చేసింది. తుషార్ సిల్క్ ని నల్లమద్ది అండ్ తెల్లమద్ది ట్రీస్ కి రేర్ చేస్తారనమాట. ఎవరు? అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఈ తెల్లమద్ది ట్రీస్ కి ఈ తుషార్ సిల్క్ అనేది రేర్ చేస్తారు. నెక్స్ట్ మష్రూమ్ కల్టివేషన్. మష్రూమ్ టైప్స్ ఏంటివి? బటన్, మిల్కీ, oyster మష్రూమ్స్. అండ్ ఏ క్లైమేట్లో ఇవి పెరుగుతాయంటే టెంపరేచర్ 20 degrees to 30 degrees ఉండాలి అండ్ హ్యూమిడిటీ 50 to 70% అండ్ గ్రోన్ ఫర్ 6 to 8 months. అండ్ హ్యూజ్ డిమాండ్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉందంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, అనంతపూర్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఐకార్ అనేది ఈ మష్రూమ్ కల్టివేషన్ పైన, మష్రూమ్ ప్రొడక్షన్ పైన ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అండ్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు 1000 ట్రేస్ వరకు 50% సబ్సిడీ ఇస్తుంది మష్రూమ్ కల్టివేట్ చేయడానికి. అది ఏ స్కీమ్ కింద? వైఎస్ఆర్ ఋతు భరోసా స్కీమ్ కింద మష్రూమ్ కల్టివేషన్కి 50% సబ్సిడీ, అప్ టు 1000 ట్రేస్ వరకు సబ్సిడీ ఇస్తుంది అనమాట. కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ పెట్టాను. ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.